ఇంట్రడక్షన్ టు జావా స్క్రిప్ట్కి వచ్చాం. అందులో జావా స్క్రిప్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూసాం. జావా స్క్రిప్ట్లో మనం ఎలా కాల్ చేసుకుంటాము అనేది మనం లాస్ట్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చూసాం, అవునా? దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అంటే జావా స్క్రిప్ట్లో మనకి అంటే డైనమిక్గా చేయడానికి జావా స్క్రిప్ట్ ఉపయోగపడుతుంది అని జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనం వాటిని ఆ కోడ్ ఆఫ్ లైన్స్ రాసేటప్పుడు ఏమి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి జస్ట్ నేము డిజిగ్నేషను ఎంటర్ చేస్తే ఎలా వస్తుంది అనేది స్క్రీన్ కూడా మనం చూసాం. స్క్రీన్ 1, స్క్రీన్ 2 అండ్ ఆ రెండిట్లో అయిపోయినాక స్క్రీన్ 3లో మనము ఆ రెండు కలిపి మనకి ఎట్లా వచ్చినాయి అనేది మనం చూసాం. ఓకేనా? ఇకపోతే మనం నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటే, మనం ఇంతకుముందు ఏమనుకున్నాము, జావా స్క్రిప్ట్ని వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేసుకుంటాము అన్నాం. జావా స్క్రిప్ట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వెబ్ పేజ్ అండ్ ఇట్ ఈస్ రన్ బై ద వెబ్ బ్రౌజర్. సో ఇక్కడ మనం వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాము అనేది ఇందాక మనం ఎగ్జాంపుల్లో కూడా చూసాం కదా. అది ఏమని పైన HTML ట్యాగ్స్ రాసుకున్నాం, తర్వాత మధ్యలో జావా స్క్రిప్ట్ ట్యాగ్తో జావా స్క్రిప్ట్ను ఓపెన్ చేసుకున్నాం, లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని చెప్పాం. మనం స్క్రిప్ట్ లాంగ్వేజ్ అంతా రాసిన తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ని క్లోజ్ చేసేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ HTML ట్యాగ్స్ అన్నిటినీ కూడా క్లోజ్ చేసేసుకున్నాం. అయితే ఇలా ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు, స్క్రిప్ట్ని వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేసేసుకునేటప్పుడు మనం 3 వేస్లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద 3 వేసెస్ అంటే, స్మాల్ స్క్రిప్ట్స్ అయితే వాటిని హెడ్ సెక్షన్లోనే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో వన్ వే ఏంటి అని అంటే, ఒకవేళ మనం రాసే స్క్రిప్ట్ స్మాల్ స్క్రిప్ట్ అనుకోండి, అది హెడ్ సెక్షన్లో ఈ హెడ్ ట్యాగ్స్ మధ్యలోనే దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద వన్ వే. సో టైటిల్ కింద స్క్రిప్ట్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసుకుని హెడ్ క్లోజ్ చేసే లోపు మనం స్మాల్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా జావా స్క్రిప్ట్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవడం ఒక మెథడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ అనదర్ మెథడ్ ఏంటి, సో అంటే హెడ్లోనే పెట్టుకుంటాము, హెడ్లో రాసుకుంటాము అనేది ఫస్ట్ పాయింట్. సో హెడ్లో రాసేస్తాము అండ్ బాడీలో కావాలంటే దాన్ని ఇక్కడ కాల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది చూడండి, ఫేర్వెల్ ఫంక్షన్ గురించి మనం రాసేటప్పుడు సింపుల్గా దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ యాడ్ వేరియబుల్ a is equal to b is equal to 3 డాక్యుమెంట్ రైట్ the sum of the variables is equal to a plus b. సో ఏని బీని పక్క పక్కన రాసేస్తుంది ఇది. సో ఫంక్షన్ ఫేర్ వాల్యూ విండో అలర్ట్ అన్నాం. సో బాడీ అన్లోడ్ యాడ్ అన్నాము, అన్లోడ్ ఫేర్వెల్ అని రాయమన్నాం. సో ఆటోమేటిక్గా చాలా చిన్న స్క్రిప్ట్స్ కాబట్టి మనం వాటిని హెడ్ సెక్షన్లో రాసాము. సో ఈ యాడ్ ఎప్పుడైతే కాల్ చేస్తుందో ఆ యాడ్ ఫంక్షన్లోకి వెళ్ళి జరుగుద్ది, అన్లోడ్ ఏమో ఫేర్వెల్ అని చెప్పేసి వచ్చేస్తుంది. అది వన్ మెథడ్, హెడ్ సెక్షన్లో ఇంక్లూడ్ చేసుకోవడం. అండ్ రెండో మెథడ్ ఏంటి, కాంప్లెక్స్ స్క్రిప్ట్స్ అయితే, అంటే కొంచెం పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ ఎక్కువ రాయాల్సినవి కాంప్లెక్స్ ఉంటే కనుక వాటిని సపరేట్ ఫైల్గా మనం హెడ్ సెక్షన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే ఫైల్ మొత్తం మనం ఇక్కడ చెప్పక్కర్లేదు, జస్ట్ సింపుల్గా దాని హెడ్ సెక్షన్లో దాని పేరు చెప్పేస్తాం అంతే. సోర్స్, దట్ ఈజ్ నథింగ్ బట్ ద స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్. సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ కాంప్లెక్స్ స్క్రిప్ట్ ఎక్కడో పెట్టుకుని రాసి ఎగ్జిక్యూట్ చేసి పెట్టుకుంటాం, దాని నేమ్ని మాత్రం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ద హెడ్ సెక్షన్లో సపరేట్ ఫైల్గా చేసుకుని ఆ ఫైల్లో నేమ్ని కనుక ఇక్కడ హెడ్లో పెట్టినట్లయితే సరిపోతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ద సెకండ్ వే ఆఫ్ ప్లేసింగ్ ద జావా స్క్రిప్ట్ ఇన్ ద వెబ్ పేజ్. అండ్ దానికి ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ చూపించాం, ఆ స్క్రిప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ స్క్రిప్ట్ నేమ్ ఇచ్చేసాం. ఇక మూడోది ఏంటి అంటే, స్మాల్ స్క్రిప్ట్స్ కెన్ డైరెక్ట్లీ ఇంక్లూడ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద వెబ్ పేజ్. స్మాల్ స్క్రిప్ట్స్ కెన్ డైరెక్ట్లీ ఇంక్లూడ్ ద ఇన్సైడ్. సో ఎగ్జాంపుల్, బాడీలో మీరు స్క్రిప్ట్ లాంగ్వేజ్ని స్క్రిప్ట్ ట్యాగ్స్ని ఓపెన్ చేసుకుని స్క్రిప్ట్ ట్యాగ్ని
క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఎలర్ట్ బాక్స్ రావడం కోసం మనం బాడీలో ఈ స్క్రిప్ట్ లాంగ్వేజ్ రాసి ఎలర్ట్ బాక్స్ ఇచ్చేసి మనం సింపుల్గా ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ఈ 3 వేస్ ద్వారా కూడా మనం జావా స్క్రిప్ట్ని మన యొక్క వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా వెబ్ పేజ్లో మనము ఏ మెథడ్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పటికీ, సో HTML జావా స్క్రిప్ట్ని తీసుకొచ్చి HTML పేజ్లో ఇంక్లూడ్ చేసుకుంటే సమ్ టైమ్స్ దేర్ విల్ బి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎందుకని? అందులో ఎప్పుడైతే సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అసలు మనము ఆ కోడ్ని ఇంక్లూడ్ చేసి ఇది ఇలా జరగాలి అని అనుకుంటే బట్ ఇట్ డస్ నాట్ డూ దట్ వన్, ఇంకా అది ఎనదర్ లాగా చేస్తుంది అనమాట. ఇట్ డస్ ఎనదర్. మనం ఈ ఫంక్షన్ చేయాలి అంటే ఈ ఫంక్షన్ కాదు ఇంకొక ఫంక్షన్ చేస్తుంది. దట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద సైడ్ ఎఫెక్ట్స్ అంట. అంటే ఇది ఎక్కువగా ఎప్పుడు జరుగుతుంది అంటే అంటే ఇప్పుడు ఇది జరగకుండా ఉండాలి అని అంటే సపరేట్ ఫైల్ గా హెడ్ లో పెడితే జరుగుతుంది. ఒక్కొక్కసారి బాడీలో దాన్ని పెట్టేసినప్పుడు ఇట్లాంటి ఎరేటిక్ బిహేవియర్ చేస్తుంది అనమాట. ఎరేటిక్ బిహేవియర్ చేసి మనకి సైడ్ ఇట్లా కనుక అంటే అక్కడ చూడటానికి అంతా కరెక్ట్ గానే కనిపిస్తుంది, బట్ మనం అనుకున్న ఫంక్షన్ కాకుండా వేరే ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్ ని మనము కోడ్ లో పెట్టినందుకు, వెబ్ పేజ్ లో పెట్టినందుకు, అది కూడా ఇక్కడ బాడీలో పెట్టినప్పుడు ఆ ఎరేటిక్ బిహేవియర్ డిస్ప్లే అవుతుంది, అకేషనల్ గా డిస్ప్లే అవుతుంది. వీ విల్ సే దట్ ఈస్ ద నథింగ్ బట్ ద సైడ్ ఎఫెక్ట్ అని చెప్తాం. ఓకే, సో మనం అనుకున్న ఫంక్షన్ కాకుండా అది వేరేగా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎరేటిక్ బిహేవియర్ ఆర్ సైడ్ ఎఫెక్ట్ మనం చెప్తాం అనమాట. సో మామూలుగా ఎక్కువ ఏమవుతుంది, HTML పేజెస్ విత్ ఎంబెడెడ్ జావా స్క్రిప్ట్ రేర్లీ ఎగ్జిబిట్ సీరియస్ క్లాస్. మరీ కష్టమైన ఏమి ఉండవు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం దెర్ విల్ బి సైడ్ ఎఫెక్ట్స్. అయితే ఎక్కడైతే సపరేట్ ఫైల్స్ గా వీటిని లోడ్ చేసి ఆ హెడ్ లో ఓన్లీ దాని నేమ్ కానీ అట్లాంటివి ఏమన్నా ట్రిగ్ అవుట్ చేసినట్లయితే అవి ఎక్స్టర్నల్ గా ఉంటాయి కాబట్టి కంట్రోల్లో ఉంటాయి, మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని రావు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయి అని అంటే, సో మన ఎరేటిక్ బిహేవియర్ వల్ల అకేషనల్ గా వస్తాయి. అవి కూడా రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి, హెడ్ సెక్షన్ లో సపరేట్ ఫైల్ గా తీసుకొచ్చి ఆ సపరేట్ ఫైల్ ని హెడ్ సెక్షన్ లో గనక ఉంచినట్లయితే, లోడ్ చేసినట్లయితే మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జావా స్క్రిప్ట్ లో మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటాం. సో మామూలుగా ప్రోగ్రామ్ లో ఏదైనా మానిపులేట్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, సో మనము డేటా ఐటమ్స్ తో ఆ మ్యానిపులేషన్ అంతా కూడా చేస్తాం. సో ఈ డేటా ఐటమ్ దాని బిహేవియర్ ని యూజ్ చేసుకుని మనము మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏ వేరియబుల్ ఈజ్ నేమ్డ్ వాల్యూ యూజ్డ్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఈ డేటా ఐటమ్ అనేది నథింగ్ బట్ ద వేరియబుల్. సో ఆ వేరియబుల్ ని డిక్లేర్ చేసినప్పుడు దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తాం. దట్ మే నాట్ బి ఫిక్స్డ్ వాల్యూస్, అది ఫిక్స్డ్ వాల్యూ కూడా కానవసరం లేదు. వెన్ ద ప్రోగ్రామ్ రన్స్ దాని వాల్యూ కూడా మారిపోతూ ఉండవచ్చు. కాబట్టి ఇట్ మే నాట్ బి ఏ ఫిక్స్డ్ వాల్యూ. సో the value throughout the change through the value changes throughout the program అనమాట. కాబట్టి వేరియబుల్ x is equal to 2 and x is equal to x plus 2 అన్నాం. అంటే ఫస్ట్ లైన్ లోకి వచ్చేటప్పటికి వేరియబుల్ x is equal to 2 అన్నప్పుడు ఇక్కడ వాల్యూ is equal to x, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ వాల్యూ మ్యానిపులేట్ అయిపోయి 4 అయిపోయింది, అవునా? కాబట్టి ఈ డేటా వాల్యూస్ ని ఇలా మ్యానిపులేట్ చేస్తాం కాబట్టి, సో దానికి ఒక ఫిక్స్డ్ నేమ్ ఇచ్చి ఆ మ్యానిపులేట్ చేయడానికి ఒక నేమ్ ఇచ్చి దాని నుంచి మళ్ళీ మనము ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసుకుని మళ్ళీ ఇంకొక దాని యొక్క నేమ్ గా ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి ఇక్కడ రూల్ ఒక డేటా వాల్యూస్ ఏవైతే మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తున్నామో వాటికి నేమింగ్ ఇవ్వాలి. ఆ నేమ్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఈ వేరియబుల్స్ నథింగ్ బట్ ద డేటా ఐటమ్స్ కాబట్టి ఇక్కడ వేరియబుల్స్ కి నేమ్స్ ఇవ్వడానికి దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ ఉన్నాయి.
నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ ఎ లెటర్, డిజిట్ ఆర్ అండర్ స్కోర్. లెటర్తో కానీ డిజిట్తో కానీ అండర్ స్కోర్తో కానీ మాత్రమే మనము వేరియబుల్ నేమ్ని పెట్టాలి. అండ్ కెనాట్ యూజ్ ద స్పేసెస్ ఇన్ ద నేమ్స్. స్పేసెస్ ఇవ్వకూడదు. స్పేసెస్ ఇచ్చేస్తే అది వేరే వేరియబుల్గా, ఆ స్పేస్ ఇచ్చిన దగ్గర నుంచి వేరే వేరియబుల్గా ట్రీట్ అవ్వడానికి ట్రీట్ అవుతుంది. కాబట్టి స్పేసెస్ ఉండకూడదు. ఎంత ఒకటే నేము స్పేసెస్ లేకుండా మనము క్రియేట్ చేయాలి. అండ్ నేమ్స్ ఆర్ ద కేస్ సెన్సిటివ్. సో క్యాపిటల్ లెటర్ ఇచ్చి ఇంకో దానిలో స్మాల్ లెటర్ ఇస్తే క్యాపిటల్ లెటర్ ఉన్నది ఒకటి, స్మాల్ లెటర్ ఉన్నది ఒకటి, రెండు వేరియబుల్స్గా తీసుకుంటాయి. సో క్యాపిటల్స్ క్యాపిటల్, ఇక్కడ ఎఫ్రెడ్ అని ఇచ్చినప్పటికీ ఎఫ్రెడ్లో ఇవన్నీ స్మాల్ లెటర్స్, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్, ఇందులో ఒకటి క్యాపిటల్, మిగిలిన అన్ని స్మాల్, కాబట్టి మూడు రకాల వేరియబుల్గా తీసుకుంటుంది. సో నేను ఎఫ్రెడ్ అని రాశాను కాబట్టి అదంతా ఒకటే వేరియబుల్ అని మీరు చెప్తే అది ఒప్పుకోదు. సో అవన్నీ కూడా దాని కేసెస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 3 వేరియబుల్స్గా అది తీసుకుంటుంది అనమాట. ఓకే, సో కెనాట్ యూజ్ ఏ రిజర్వ్డ్ వర్డ్ యాజ్ ద నేమ్. సో వేర్ అనేది రిజర్వ్డ్ వర్డ్, అట్లాగే ఫంక్షన్ అనేది రిజర్వ్డ్ వర్డ్, ఇట్లాంటి కొన్ని మీకు అవైలబుల్ అవుతున్నాయి కదా. ఆ అవైలబుల్ అయ్యే కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ని మీరు వేరియబుల్ నేమ్స్గా డిక్లేర్ చేయకూడదు. దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ ద నేమింగ్ ద వేరియబుల్స్. ఓకేనా. మరి డేటాని స్టోర్ చేయడానికి మనకి డేటా టైప్స్ ఉంటాయి. సో జావా స్క్రిప్ట్లోకి వచ్చేటప్పటికి అందులో కూడా డేటాని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనం జావా స్క్రిప్ట్లో కూడా యూజ్ చేస్తాం. అండ్ జావా స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద 4 టైప్స్ ఆఫ్ డేటా. అందులో ఫస్ట్ న్యూమరిక్ నంబర్స్ని స్టోర్ చేస్తాం. బేసిక్ నంబర్స్ అన్ని అందులోకి వస్తాయి. అయితే ఇందులో స్పెసిఫిక్గా రియల్ అండ్ ఇంటీజర్ అనేది ఏమి ఉండదు. ఆల్ ద నంబర్స్, ఇంటీజర్స్ అయినా, రియల్ నంబర్స్ అయినా, ఎక్స్పోనెన్షియేషన్ ఉన్న అన్నీ కూడా కమ్స్ అండర్ ద న్యూమరిక్ డేటా టైప్లోకి వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద స్ట్రింగ్స్. స్ట్రింగ్ ఏ క్యారెక్టర్స్ అయితే మనము విత్ ఇన్ ద కొటేషన్స్ పెడతామో అవి స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో కాబట్టి స్ట్రింగ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ నాట్ నంబర్స్ ఈజ్ కాల్డ్ ద స్ట్రింగ్ అని మనం చెప్తాం. సో వాల్యూ ఆఫ్ ద స్ట్రింగ్ కెన్ బి ఈవెన్ కంటైన్ స్పేసెస్. ఇఫ్ నంబర్స్ ఇచ్చినా కూడా అది విత్ ఇన్ ద కొటేషన్స్ లో ఉంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద స్ట్రింగ్ గా ట్రీట్ చేస్తుంది అనమాట. కాబట్టి సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, విజిటర్ నేమ్ అని మనం వేరియబుల్ డిక్లేర్ చేసాం. సో ఈ విజిటర్ నేమ్ని విత్ ఇన్ ద కొటేషన్స్లో వైఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అనేది కొటేషన్లో పెట్టాం కాబట్టి ఇది స్ట్రింగ్ ఇన్ఫర్మేషన్గా ఈ విజిటర్ నేమ్ అనే దానిలోకి స్టోర్ అయిపోయింది. ఓకే, సో హౌస్ నెంబర్ అనేది నంబర్స్ ఇచ్చిన విత్ ఇన్ ద కొటేషన్స్ పెట్టాం కాబట్టి ఇది స్ట్రింగ్గా హౌస్ నెంబర్లోకి స్టోర్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద నథింగ్ బట్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద స్ట్రింగ్స్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి నంబర్స్లోకి వచ్చేటప్పటికి నంబర్స్ కూడా మనం సింపుల్గా ఏం చెప్తున్నాము, సో ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ అంటే 2 కూడా నంబర్ కిందకే వస్తుంది, న్యూమరిక్కే వస్తుంది. అండ్ 34 కూడా న్యూమరిక్, 3.45 న్యూమరికే, -36.09 న్యూమరికే, అండ్ 2 to the power of ఎక్స్పోనెన్షియేషన్ ఆఫ్ 45 కూడా న్యూమరికే. ఇవన్నీ కూడా వాల్యూ న్యూమరిక్ డేటా టైప్ ఆఫ్ నంబర్స్గా మనం వీటిని ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద స్ట్రింగ్స్గా మనము విత్ ఇన్ ద కొటేషన్స్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒక వేరియబుల్ నేమ్కి అసైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టైప్ ఈజ్ నథింగ్ బట్ ద బూలియన్. ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేయడానికి వాడే డేటా టైపే నథింగ్ బట్ ద బూలియన్ వేరియబుల్స్. కాబట్టి బూలియన్ వేరియబుల్స్ హోల్డ్ ద values true or false. These are used for a lot of programming to hold the result of the conditional text. అంటే దాని బిహేవియర్ని మార్చి ట్రూ అయితే ఇచ్చేయి, ఇఫ్ ఫాల్స్ అయితే ఇచ్చేయి అని మనము ఆ రిజల్ట్ కండిషన్ మీద బేస్ చేసుకుని మనము ఆ ప్రోగ్రామ్ని టర్న్ చేయడానికి ఆర్ బ్లాక్కి సెండ్ చేయడానికి ఉపయోగపడే బూలియన్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని హోల్డ్ చేస్తే we will say it is the boolean data type గా మనం స్పెసిఫై చేస్తాం అన్నమాట. అండ్ 4th టైప్ ఈజ్ నథింగ్ బట్ ద నల్. ఈ నల్ అనే దానికి ఏంటి అని అంటే సాధారణంగా నల్ అంటే ఏంటి, ఏమి లేదు అని చెప్తాం. కానీ మనం ఏమని చెప్పాలి, నాట్ ఎట్ బీన్ డిసైడెడ్ ఆర్ నాట్ ఎట్ బీన్ ఫిక్స్డ్ అని చెప్పాలన్నమాట. సో కాబట్టి నల్ వాల్యూ మీన్స్ వన్ దట్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ డిసైడెడ్. ఇంకా డిసైడ్ చేయని వాటివి నల్గా మనం
స్పెసిఫై చేస్తాం అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద నథింగ్ బట్ ద జావా స్క్రిప్ట్ యొక్క డేటా టైప్స్. ఏమేమి ఉన్నాయి? న్యూమరిక్ ఉన్నాయి, అండ్ స్ట్రింగ్ టైప్ ఉంది, అండ్ తర్వాత బూలియన్ టైప్ ఉంది, అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద నల్. ఇవి ఏంటివి? జావా స్క్రిప్ట్ లో డేటా టైప్స్. ఓకేనా? అండ్ ఇక ఇక్కడ మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి ఎగ్జాంపుల్స్ ని వాడాం. ఏంటి అలా ఎలా క్రియేట్ చేస్తున్నామో చూడండి. ఇందాక మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి మనకు ఒక రిజర్వ్డ్ వర్డ్ ముందు ఫాలో అవుతుంది, వేర్ అని అనుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం నంబర్ ని అసైన్ చేయడానికి, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్, ఇది రూల్ ప్రకారమే ఉంది. ఏముంది? లెటర్స్ తో స్టార్ట్ అయింది, అండ్ ఇట్ డస్ నాట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎనీ స్పేస్ మధ్యలో ఇక్కడ ఎక్కడ కూడా ఏమనొచ్చు బ్లాంక్ స్పేసెస్ అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ కాబట్టి ఇది వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. ఈ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ కి మనం ఏమి ఇస్తున్నాము? 31 ని అసైన్ చేస్తున్నాం. కాబట్టి వేర్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు 31, అండ్ సెకండ్ వేర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ద కొటేషన్స్ మనం స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని అసైన్ చేస్తున్నాం. What are these string of characters? Nothing but the John Newman. John Newman is the string of characters which is assigned to the second. So second అనే వేరియబుల్ లోకి ఈ ఇతని నేమ్ విత్ ఇన్ ద కొటేషన్స్ స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ గా మనం అసైన్ చేసాము. కాబట్టి దిస్ వన్ ఈస్ ద స్ట్రింగ్ వేరియబుల్. అంటే ఈ వేరియబుల్ ఏంటి? ఇది నంబర్ వేరియబుల్. అంటే డేటా టైప్ ఇందులో నంబర్ డేటా టైప్ వాడుతున్నాం, ఇందులో స్ట్రింగ్ డేటా టైప్ ని వాడుతున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ అంటున్నాం. అంటే ఇంకో సెకండ్ లో మనం ఏం స్టోర్ చేసినా దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు ద, అంటే సెకండ్ ఒక వాల్యూని వీఆర్ అసైనింగ్ టు ద థర్డ్ వన్. సో కాబట్టి సెకండ్ అనే దానికి ఏదో ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూని మనం థర్డ్ కి అసైన్ చేసినట్లయితే అప్పుడు వేరియబుల్ సెకండ్ లో ఉన్న వాల్యూ విల్ బి అసైన్డ్ టు ద థర్డ్. అండ్ నెక్స్ట్ వేరియబుల్ ఫస్ట్ బూలియన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో అంటే ఇక్కడ ఫస్ట్ బూలియన్ ఫస్ట్ అండర్ స్కోర్ బూలియన్ అనేది నథింగ్ బట్ ద వేరియబుల్ నేమ్, అండ్ దీనిలోకి వాల్యూ స్టోర్ అయింది ఏంటి? ట్రూ. కాబట్టి వేరియబుల్ ఫస్ట్ బూలియన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని మనం అసైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఎగ్జాంపుల్స్ చూసాము? నంబర్ అంటే డేటా టైపు న్యూమరిక్ డేటా టైప్ని అసైన్ చేయటం చూసాము వేరియబుల్కి, స్ట్రింగ్ టైప్ని అసైన్ చేయటం చూసాము. అంటే మూడోది థర్డ్ సెకండ్ అంటే ఒక వేరియబుల్నే తీసుకొచ్చి దాని వాల్యూని వేరియబుల్ని దీనికి అసైన్ చేసేసినట్లయితే వేరియబుల్ యొక్క వాల్యూ దానికి అసైన్ అయిపోతుంది అని అనుకున్నాం. అండ్ బూలియన్ టైప్ ఆఫ్ వేరియబుల్ని కూడా ట్రూని తీసుకొచ్చి ఒక వేరియబుల్కి అసైన్ చేయటం కూడా మనం చూసాం అన్నమాట. ఓకే, సో ఇలా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నాం. దిస్ ఈస్ ద వే టు డిక్లేర్. సరే, ఇక్కడ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి అని అంటే, సో ఇక్కడ మనము ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో వేరియబుల్స్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్స్కి వాల్యూస్ అలాట్ చేసి మనం దాన్ని ప్రింట్లో ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏమని ఇస్తాము? థర్డ్ BSc. వేరియబుల్ కాలేజ్ ఈజ్ ఈక్వల్ టు గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్, అండ్ వేరియబుల్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు చీరాల. వేరియబుల్ పిన్ ఈజ్ ఈక్వల్ టు పిన్, చీరాల పిన్ ఏదో. వేరియబుల్ NS ఈజ్ ఈక్వల్ టు 29 అన్న. అంటే ఇక్కడ వేరియబుల్ గా నేమ్ గా ఒక క్లాస్ ని అలాట్ చేసాము, వేరియబుల్ కాలేజ్ కి మనం ఒక స్ట్రింగ్ ని అలాట్ చేసాము, అండ్ ఇది కూడా స్ట్రింగ్ విత్ ఇన్ ద కొటేషన్స్ ఉంది కాబట్టి ఇది కూడా స్ట్రింగే, అండ్ ఇది కూడా స్ట్రింగే, అండ్ ఇది కూడా స్ట్రింగే, ఇది కూడా స్ట్రింగే. బట్ NS అనే దానికి మాత్రం ఒక నంబర్ అలాట్ చేసాం. కాబట్టి దిస్ ఈస్ ద న్యూమరికల్ వేరియబుల్, అండ్ మిగిలినవన్నీ కూడా స్ట్రింగ్ వేరియబుల్స్. సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైటల్ అని ఇచ్చి నేమ్ని ప్రింట్ చేయమన్నప్పుడు నేమ్లో మనం ఏ వాల్యూ అసైన్ చేస్తామో దట్ విల్ బి ప్రింట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం కాలేజ్ని ప్రింట్ చేయమంటే అండ్ కాలేజ్లో ఏం వాల్యూ అసైన్ చేసామో దట్ విల్ బి ప్రింటెడ్. ప్లేస్లో ఏ ప్లేస్ ప్రింట్ చేసామో అది వస్తుంది.
అండ్ పిన్లో ఏ నంబర్స్ ఇచ్చాము, ఏ పిన్ కోడ్ ఇచ్చాము, అది కూడా స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ గానే ఇచ్చాము విత్ ఇన్ ద కొటేషన్స్ స్ట్రింగ్. కాబట్టి దట్ వాల్యూ విల్ బి ప్రింటెడ్. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాము అండ్ ఎన్ఎస్ ఇచ్చాము. ఇక్కడ ఎన్ఎస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఏంటి నంబర్ డేటా టైప్. కాబట్టి ఇక్కడ మీకు ఈ వేరియబుల్లో నంబర్ తీసుకుని ఆ నంబర్ని ప్రింట్ చేస్తుంది. సో మీరు ఈ ప్రోగ్రామ్ని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ద అవుట్పుట్ ఈజ్ లైక్ దిస్. సో ఫస్ట్ది నేము, కాబట్టి నేమ్లో మనం థర్డ్ బిఎస్సి అని ఇచ్చాము, అది ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ కాలేజ్ ఇచ్చాము అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చీరాల ప్లేస్ ఇచ్చాము, చీరాల అని ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇచ్చేటప్పటికి ఇంకొక స్ట్రింగ్ ఏమంటాం దాన్ని పిన్ కోడ్ ఇచ్చాము. సో పిన్ కోడ్ ప్రింట్ అయింది. అండ్ తర్వాత ఫైనల్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చాము అండ్ 29 అందులో మనకి ప్రింట్ అయింది. దిస్ ఈజ్ ద వే ద వేరియబుల్స్, ఇవి మన ఓన్గా క్రియేట్ చేసుకున్న మన వేరియబుల్స్, అంటే దానికి అలాట్ చేసిన వాల్యూస్. సో వాటిని కనుక మనం ప్రింట్ స్టేట్మెంట్ అంటే రైట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ ఇచ్చి మనం వాటిని మామూలుగా రన్ చేసుకున్నట్లయితే మనకి ఇలా వచ్చాయన్నమాట. ఓకేనా? ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డేటా టైప్స్. ఏంటి ఆ డేటా టైప్స్తో మనము మన రూల్ ప్రకారము ఎలా వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటాము, ఆ వేరియబుల్స్ని ప్రింట్ చేస్తే మనకి హౌ ద డాక్యుమెంట్లో అంటే వెబ్ పేజీలో మనకి ఆ వేరియబుల్స్ని ఎలా ప్రింట్ చేస్తుంది అనేది నథింగ్ బట్ దిస్ క్లాస్.